నమ్మారా గారు? 3000 మంది అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆయన, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు ఆయన, చనిపోయిన వాళ్ళని లేపుతా ఉన్నాడు ఆయన. లేపాడా? తాబితా లేయ్, లాజరు లేయ్. ఆమేన్, హల్లెలూయా. 3 అంచెల మిద్ది నుంచి ఒక పసివాడు పడిపోతే బిడ్డ లేయ్, అందరూ లేపాడు ఆయన. చనిపోయిన వాళ్ళందరూ లేపాడు. నువ్వు నమ్మితే నీ కుటుంబంలో కూడా లేకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నా కుటుంబంలో కూడా లేకున్నాడు. చనిపోయిన వాళ్ళు లేకున్నాడు ఆయన. నమ్మదగిన వాడు ఆయన, మాట చెప్పిన వాడు నమ్మదగిన వాడు. మానవుడు మాట తప్పుతాడు కానీ దేవుడు మాట తప్పడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలు ఏం చేశారు? ఆయన్ని అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు. అప్పుడు ఆయన వెంబడించారు. ఎంతమంది మొత్తం వాళ్ళు? 3000 మంది. 3000 మంది వెంబడించిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యా తండ్రి ఏడి? నువ్వు తండ్రి అంటున్నావు కదా, పరలోకం నుండి దిగొచ్చిన తండ్రి అంటున్నావు కదా, ఆ తండ్రి ఏడని వాళ్ళు అడిగితే, మీరు ఇంకా నా తండ్రిని ఎరగలేదా? లేదయ్యా, నేను ఇంకా చూడలేదు. ఎన్ని దినాల నుంచి మీరు నాతో కూడా తిరుగుతున్నారు? 3.5 సంవత్సరాల నుంచి మీతో కూడా మేము తిరుగుతున్నామయ్యా. 3.5 సంవత్సరాల నుంచి మీరు నాతో తిరుగుతున్నారు. నా తండ్రిని మీరు ఎరగలేదా? నా తండ్రి ఎవరు మీకు తెలియదా? తెలియదయ్యా. అప్పుడు అన్నాడు, నా తండ్రి నేనే. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు. హల్లెలూయా. నా మాట నమ్మితే నా తండ్రి మాట నమ్మినట్టు అని చెప్పగానే అప్పుడు ఏమన్నారు? ఆ 3000 మంది ఏమన్నారు? నువ్వు తండ్రిని, పరలోకం దిగి వచ్చావా? నువ్వు పుట్టిన మాకు తెలియదా? హల్లెలూయా. నీ అమ్మ ఎవరు తెలిసినా? పెళ్లి కాకముందే నిన్ను ఇజ్రాయేల్, అదే ఇజ్రాయేలు, సీమోను, వీళ్ళిద్దరు ఎదురు చూస్తా ఉన్నారు కర్తని. కర్త వచ్చాడు అక్కడికి. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తెలిసినా? ఇజ్రాయేలే ఎదురు చూస్తున్న వాళ్ళే కర్తని ఆధారం పొందుకోవాల్సిన వాళ్ళు, ఓర్పు తీసుకోవాల్సిన వాళ్ళు, స్నేహం తీసుకోవాల్సిన వాళ్ళు, సావాసం తీసుకోవాల్సిన వాళ్ళు. ఆయన ఏమో వచ్చాడు, పాటలతో పాడాడు, చప్పట్లు కొట్టారు, కందిర్లు కొట్టారు, రాజ్యాలు కొట్టారు, సాక్ష్యాలు చెప్పారు, స్తుతించారు, కనపరిచారు, పిలిచారు, వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఏమన్నారు? తండ్రి మాకు చూపే. అప్పుడు ఈయనేమన్నాడు? ఆ తండ్రి నేనే, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అని అడిగినప్పుడు ఏమన్నారు? నువ్వు కాదు తండ్రివి, నీకు పిచ్చి పట్టున్నది, నువ్వు వెంటల వాడివి, నువ్వు పుట్టిందల్లా మరియాకి, నువ్వు పుట్టిందల్లా యేసోబుకి, నువ్వు తిరిగిపోతాడివి, నువ్వు తిట్టుపోతాడివి, నువ్వు తిండిపోతాడివి, నువ్వు దేశ దిమ్మరివి, నీకంటే ఒక గృహం లేదు. చాలా మాట్లాడిగారండి. ఎవరిని? కర్తని పిలిచారు. మళ్ళీ ఆయన్ని ఆధారం కొరకు పిలిచారు. పిలిచి అడిగి బయటికి తోసేశారు. ఈరోజు నీ కాడికి కూడా వచ్చినాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావు? ఆధారం పొందుకోవాలనుకోండవా? నువ్వు కూడా ఆయన తోసేయాలనుకోండవా? హల్లెలూయా. ఆధారం పొందుకునేదానికి నువ్వు ఎక్కడికి వచ్చిండేది. పుష్కలమ్మను ఆధారిపించేదానికి కాదు నువ్వు వచ్చింది. నువ్వు ఆధారం పొందుకునేదానికి ఇక్కడికి వచ్చున్నావు.